హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిద్దాము అని ఈ వీడియో అండి. ఈ బ్లౌజ్ సైజు 28 సైజ్ అండి. 28 సైజు బ్లౌజ్ హైట్ 15 అండి. ఇది నెక్లెస్ నెక్ వస్తుంది. నెక్లెస్ నెక్ వచ్చి చిన్న కరువులో ఇన్సైడ్ కూడా డబుల్ మోడల్ టైప్లో ఉంటుంది. ఇది కొత్త వాళ్ళకైతే చాలా మిస్టేక్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వాయిస్ ఇస్తున్నానండి ఈ మోడల్కి. ఇది ఫస్ట్ నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, అలా మార్కింగ్ చేసుకొని భుజం 3.5 ఉంచుకొని ఇన్సైడ్ది 2 ఇంచెస్ పెట్టుకొని మనం ఏ మోడల్ అయితే పెట్టుకుంటున్నామో ఆ మోడల్ డ్రాయింగ్ చేసుకొని తర్వాత స్టిచ్చెస్ వేసుకోవాలండి. పైన మనం సూది తీసి దారం తీసి స్టిచ్చెస్ వేసుకుంటే ఆ హోల్స్ అనేవి కరెక్ట్గా పడి మనకి మెయిన్ పీసు వేసిన తర్వాత మనం ఏ యాంగిల్లో అంటే డ్రాయింగ్ ఎలా వస్తుంది, రెండు వైపులు ఒకేలా వచ్చేటట్టు చూసుకొని మనం అదే హోల్స్లో కరెక్ట్గా కుట్టుపడేటట్టు వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి మోడలు, మిస్టేక్ అంటూ లేకుండా. తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా, అలాగా పిన్స్ పెట్టుకొని కదలకుండా, తర్వాత ఉగ్గులాగా కూడా రాకుండా ఉంటుందండి. నేను బాటమ్ లెంత్లో స్టిచ్చెస్ వేస్తున్నాను. స్టిచ్చెస్ వేసి పీసు రివర్స్ చేయడానికి నేను అలాగే వేస్తున్నానండి. మెయిన్ పీస్ని ఆపోజిట్లో వేసుకుని మనం అలా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏ నెక్ అయితే కావాలని మనం డ్రాయింగ్ చేసుకున్నామో, మీరు ఏ నెక్ పెట్టుకున్నా సరే ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మీకు మిస్టేక్ అంటూ రాకుండా బాగా నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్ కూడా. మనం ఏ నెక్ అయినా అంటే పాట్ నెక్ అయినా సరే, రౌండ్ నెక్ అయినా సరే, ఇలాంటి డిఫరెంట్ మోడల్ నెక్ అయినా సరే మనం డ్రాయింగ్ చేసుకొని ఆ సూదిలో ఉండే దారాన్ని బయటికి తీసేసి మనం స్టిచ్చెస్ వేసుకోవాలి మార్కింగ్ లాగా. ఆ మార్కింగ్ పైన వేసుకున్నట్లయితే డ్రాయింగ్ పైన మళ్ళీ స్టిచ్చెస్ వేసుకోవడానికి మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా, సైడ్కి గట్రా అవుద్దేమని భయం లేకుండా. తర్వాత వర్క్ ఏంటంటే మనం ఏ వర్క్ అయితే చెయ్యాలనుకుంటున్నామో, ఏ మోడల్ అయితే పెట్టాలనుకుంటున్నామో అది కరెక్ట్గా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ ట్రిక్తో చేస్తే మీరు ఎప్పుడైనా సరే మోడల్ కుట్టేటప్పుడు ఇలాగే ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే 100-200% కరెక్ట్ వస్తుందండి, మిస్ అంటూ అవ్వదు అండి. అలాగా డ్రాయింగ్ చేసినట్టు కుట్టేసిన తర్వాత మీరు ఆ పిన్స్ తీసేసి 1/2 ఇంచు మీరు ఉంచుకుంటూ స్టిచ్చెస్ పక్క నుంచి 1/2 ఇంచు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేయాలండి. నేనేంటంటే ఈ మోడల్కి ఇన్సైడ్ కూడా ఒక షేప్ ఇద్దాము అనే ఆలోచనతో ఆ షేప్ కూడా కట్ చేశాను చూడండి. షేప్ కట్ చేసి చిన్న చిన్న ఘాట్లు అనేవి చిన్నవి పెట్టుకోవాలండి. అక్కడ స్టిచ్చెస్ పడలేదు, అందుకనేసి మళ్ళీ నేను స్టిచ్ వేసాను. చిన్నగా ఘాట్లు పెట్టుకొని అది రివర్స్ చేసుకోవాలండి. అలా రివర్స్ చేసుకున్నట్లయితే చూసారా నేను ఎలా పెడుతున్నాను. అది దారం మనం ఏ స్టిచ్ అయితే వేస్తామో ఆ దారం అస్సలు కట్ అవ్వకూడదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏ మోడల్ స్టిచ్ చేసినప్పుడైనా మనం వేసే స్టిచ్చెస్లో ఆ దారం కట్ అయిందంటే మళ్ళీ ఆ మోడల్ అనేది ఇబ్బంది అయిపోయి అక్కడ చిన్న దీనిలో చిరాగ్గా కనిపిస్తుంటుంది. మీకు ఆ దారం మాత్రం కట్ అవ్వకుండా చూసుకొని ఇప్పుడు నేను చూపించేటట్టు పీస్ని కరెక్ట్గా రివర్స్ చేసుకోవాలి. ఇలాంటి మోడల్స్కి ఏంటంటే రౌండ్ మోడల్స్ అలాంటివి అయితే ఇలా తిప్పగానే నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలాంటి నెక్లెస్ నెక్లో మనం ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా సరే ఆ మిస్టేక్ అనేది మనం రివర్స్ చేసేటప్పుడు
అది కనిపించేస్తుంది అనమాట. మనం ఎక్కడ పొరపాటు చేసి మనం ఆ కరువు దగ్గర మనం చిన్న కట్ ఇవ్వకపోయాము అంటే అది తిరగదండి. మనం ఎంత ట్రై చేసినా సరే మళ్ళీ కొంచెమైనా రివర్స్ చేసి దాన్ని కట్ చేస్తేనే అది రివర్స్ తిరుగుతుంది. అలాగా రివర్స్ అయిన తర్వాత మనకు కావాల్సిన షేపు మనకి కరెక్ట్గా వచ్చాక పైన స్టిచ్చెస్ వేసుకోవాలండి. మీరు ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు హాఫ్ ఇంచ్ ఖర్చులో పెడితే హాఫ్ ఇంచే ఎండింగ్ వరకు ఉంచాలి. మీరు ఎక్కడైనా ఎక్కువ తక్కువ చేశారు అంటే ఆ డ్రాయింగ్ కరెక్ట్గా చేయకుండా ఎక్కువ తక్కువ చేసి స్టిచ్చెస్ ఒక దగ్గర ఎక్కువ వేసుకొని పాదం ఖర్చు కంటే ఎక్స్ట్రా వేసుకొని ఒక దగ్గర తక్కువ చేసుకొని అలా చేశారనుకోండి ఆ మోడలు అది ఈ మోడలే కాదు, ఎలాంటి మోడల్ అయినా సరే అసలు కరెక్ట్గా రాదండి. తిరిగిపోయినట్టు వంకర వంకరగా వస్తున్నట్టు ఉంటుంది. మనం అనుకున్న షేప్ అయితే అస్సలు రాదు. నేనైతే రివర్స్ చేసి అది పైపింగు రెడీమేడ్ పైపింగ్ లాగా నేను తయారు చేసుకున్నానండి. అది తయారు చేసిన వీడియో అయితే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోద్దని నేను పెట్టలేదు. ఆల్రెడీ నా వీడియోలో చాలా వీడియోల్లో రెడీమేడ్గా తయారు చేసుకునే పైపింగ్ థ్రెడ్ అనేది నేను అప్లోడ్ చేశానండి ఇంతకుముందు వీడియోలో. మీకు యూజ్ అవుద్దంటే చూడండి ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి. ఇలా ఆ పైపింగు మనం ఏ షేప్లో అయితే నెక్ పెట్టుకున్నామో ఆ షేప్కి కరెక్ట్గా వేసుకోవాలి. అది సింగిల్ పాదంతో వేసారంటే మీకు ఆ బ్లౌజు ఫినిషింగు నీట్గా వస్తుంది అనమాట. సింగిల్ పాదం వల్ల ఏంటంటే పాదం గట్టిగా అడిసి స్టిచ్ పడడం వల్ల కూడా కొంచెం ఉబ్బినట్టు వచ్చి నీట్గా కనిపిస్తుందండి. మనం వేసేది సన్నం 12 సైజు థ్రెడ్ వేస్తాము కాబట్టి నేనైతే 12 సైజు థ్రెడ్ వేస్తాను. అది వేసేటప్పుడు ఏంటంటే నీట్గా పర్ఫెక్ట్గా ఒక షాపుల్లో బొటిక్స్లో ఎలాగైతే స్టిచ్ చేస్తారో అలాంటి లుక్ వస్తుందండి. చూసారా ఎంత సన్నంగా వచ్చిందో. అసలు ఆ బ్లౌజ్ అంతా ఒక ఎత్తు అయితే ఆ షేప్కి వేసే పైపింగ్ ఒక ఎత్తు అండి. అలా పైపింగ్ వేసాక మళ్ళీ రీస్టిచ్ కూడా మళ్ళీ రెండో స్టిచ్ ఒక పాదం ఖర్చు ఉంచేసి వేసుకోవాలి. ఇలాంటి వాటికి ఏంటంటే మనం క్రాస్ పీసులు వేసినా సరే అది ఆ క్రాస్ అక్కడ ఎక్కువ తిరుగుతుంది కాబట్టి కొద్దిగా తిరగడానికి ఇబ్బంది అవుద్ది అనమాట. అలాంటప్పుడు మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకున్నారనుకోండి అలాగా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఫ్రీగా ఉండి కరెక్ట్గా మనం అనుకున్న షేప్ కరెక్ట్గా తిరుగుద్ది. ఇది క్రాస్ పీస్ వేసాను కానీ అది మరీ ఎక్కువ టర్నింగ్ ఉండేటప్పుడు ఏంటంటే ఈ నెక్లెస్ నెక్కి ఆ సైడ్లు చూసారా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత ఎక్కువ ఎంతైతే ఎక్కువ లెంత్ కట్ చేసాం ఏ పార్ట్లో చేసామో ఆ పార్ట్కి మళ్ళీ రిటర్న్గా పీస్ పడుతుంది అనమాట. పడుతుంది కాబట్టి అక్కడ ఓన్లీ ఆ కరువు అనేది బ్రాడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే అది క్రాస్ పీస్ అయినప్పటికీ తిరగకుండా ఉంది. అది ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు మొగ్గల కోసము నేను తయారు చేస్తున్నానండి. 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు ఉండేటట్టు తీసుకొని సమోసాలాగా చేసి ఆ సైడ్ కోన్లు కూడా మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే ఇలాగ వస్తాయండి. వీడియోలో చూపించినట్టు మీరు అలాగా మొగ్గలు చేసుకొని మీకు ఎన్ని మొగ్గలు అయితే అవసరం పడతాయి అనేది ఒక కౌంటింగ్ మీరు ఎలా చేస్తారంటే మీరు నెక్ ఫుల్గా వేసుకుంటారు కదా, ఆ ఫుల్గా వేసుకోవడానికి ఎన్ని ఇంచెస్ నేనైతే ఇలాగే చేస్తాను. ఎన్ని ఇంచెస్ నెక్ రౌండ్ వచ్చిందనేసి కొలత వేసుకొని అంటే ఒక 3 ఇంచెస్కి ఎన్ని మొగ్గలు పడుతున్నాయి బ్రాడ్ని బట్టి బ్లౌజ్ బ్రాడ్ని బట్టి ఉంటుంది కాబట్టి ఒక 3 ఇంచెస్కి 3 మొగ్గలు పట్టాయి అనుకోండి. అలాగా 20 ఇంచెస్ అయితే 60 మొగ్గలు అలా పడతాయి. అలాగా మీరు కౌంట్ చేసుకొని ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. మీరు అలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఏమవుద్దంటే ఫాస్ట్గా పని అవుద్ది అనమాట. వర్క్ స్పీడ్గా అవుద్ది, ఎక్కువ టైం తీసుకోదు. మీరు అలా చేసుకొని మనం ఏ షేప్ అయితే తీసుకున్నామో ఫస్ట్లో ఎంత అయితే మనం గ్యాప్ ఉంచేసుకున్నామో అంత గ్యాప్ ఇచ్చి మనం స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు ఒకటే
డిస్టెన్స్ని మనం ఇవ్వాలండి. అంటే థ్రెడ్ పైపింగ్ వేసే అవుట్ సైడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తూ మనం ఆ మొగ్గలు పెట్టాలి. మీరు కొంచెం ముందుకి వెనక్కి పెట్టారనుకోండి, ఆ షేప్ అనేది మనకి ఇన్సైడ్ కాదు, ఈ మోడల్కి ఏంటంటే అవుట్ సైడ్ కూడా సేమ్ అదే షేప్ రావాలి. అప్పుడే ఈ మోడల్కి లుక్ వస్తుంది. ఇవి చిన్న చిన్న మెలికలండి. ఇవి గుర్తుపెట్టుకొని చేశారంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతారు. చూడండి, అది ఎక్స్ట్రా ఉండే మొగ్గలు మొత్తం కట్ చేసాను. కట్ చేసిన తర్వాత లేస్ అండి వేస్తున్నాను. ఇది ఫ్లవర్ లేసు. ఆ కలర్కి తగ్గట్టు ఆ కలర్ కాంబినేషన్ బట్టి శారీలో ఉండే కలరు కాపర్ కలర్ అండి. ఆ కాపర్ కలరు ప్లస్ నేను ఆ మొగ్గలు పెట్టాను కదా, ఆ కలరు ఉంది. అందుకు లేసు గ్రీన్ వేసినా పెద్ద లుక్ అనిపించదు. అలాగని పర్పుల్ కలర్లో ఉంది కదా, ఆ కలర్ వేసినా సరే ఆ లేస్ లుక్ అనిపించదు. అందుకు నేను గోల్డ్ ప్లస్ కాపర్ కలర్ రెండు కంబైన్ చేశాను. కంబైన్ చేసి నేను వేస్తున్నానండి. అలాగా మీరు అక్కడ మెలిక ఉంటుంది కదా, ఆ కార్నర్ తిప్పే దగ్గర జాగ్రత్తగా తిప్పారంటే ఫోల్డింగ్ కరెక్ట్గా వేస్తే అది మోడల్ మొత్తం నీట్గా వస్తుందండి. అది అలా స్టిచ్ చేసుకొని డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఫ్లవర్ మీద వేసుకుంటే అది పైకి లేకుండా ఉంటాయి. చూడండి, అది తిప్పేటప్పుడు ఇప్పుడు తిప్పిన కటింగ్ ఉంది కదా, ఆ కటింగ్ దగ్గర మాత్రం ఇలాంటి మోడల్స్కి కరెక్ట్గా చూసుకోవాలి. అది బ్రాడ్ కరువు తిరిగిన దగ్గర మాత్రం కరెక్ట్గా ఆల్రెడీ ఫస్టే కరువు ఇలాగా బెండ్ చేస్తూ మనం స్టిచ్ వేస్తే మళ్ళీ అది టర్న్ అవ్వకుండా ఉంటుంది. లేస్ కదా, అది దళసరి లేస్ వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. అది కరెక్ట్ యాంగిల్లో తిప్పేయకపోతే లేస్ అనేది తిరగబడుద్ది అనమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నది లోపల మనం ఒక పీస్ని కట్ చేస్తాం కదండి, అలాంటి పీసు అతకాలి అని నేనైతే అందులో వచ్చే అంచు పార్ట్ని తీసుకొని అదే షేప్లో కట్ చేశాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం అతికే వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకున్నాను. అది వీడియో మిస్ అయిపోయింది. వేసి మళ్ళీ నేను దానికి థ్రెడ్ పైపింగ్ కూడా వేస్తున్నానండి. నేను ఏ షేప్ అయితే ఇన్సైడ్ కావాలనుకున్నానో ఆ షేప్లో మళ్ళీ పీస్ని కట్ చేసుకొని, అది అంచు పీస్నండి. అంచుని 4 ముక్కలు చేసి జాయింట్ చేసి ఇలా తయారు చేశాను. ఆ వీడియో కొంచెం మిస్ అయింది, అందుకే మీకు చెప్దామని. అది పైపింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా వేయాలనేది. దీనికి కూడా ఇన్సైడ్ థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగా వస్తుందండి. అది ముక్కలు గట్రా జాయింట్ చేస్తాం కదా క్రాస్ పీసుల కోసం, ఆ క్రాస్ పీసుల దగ్గర జాయింట్ చేసిన దగ్గర ఆ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కొంచెం చిన్న ఇబ్బందిగా అనిపిస్తుంది. అది కరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసి చేసుకుంటే నీట్గా వస్తుందండి. ఇవ్వండి వీడియోలో చూపించినట్టు మీరు అలా చేసుకొని, మీరు ఎటువైపు అయితే పైన ఉంటుంది ఎటువైపు అయితే కింద ఉంటుంది అనేది మీరు ఒక మార్కింగ్లో చేసుకున్నారంటే ఇది చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి, కొత్త వాళ్ళు అయినా సరే. చూడండి వీడియోలో చూపించినట్టు మీరు ఆ షేప్ని మీరు ఎలా కావాలనుకుంటున్నారా, బ్రాడ్ కావాలనుకుంటున్నారా, షార్ట్ కావాలనుకుంటున్నారా అనేది మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది. మీరు బ్రాడ్ కావాలి అనుకుంటే కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని చేసుకుంటే కట్ చేసి అలా పైపింగ్ వేసుకుంటే సరిపోద్ది. నాకైతే అంత బ్రాడ్ అయితే నాకు నచ్చదు, అందుకని నేను చిన్న పీసులని మాత్రమే నేను వేస్తున్నాను. అదిగోండి వీడియోలో చూపించినట్టు అలాగా మనం రెండు వైపులు కూడా ఒకే స్పేస్ని ఇవ్వాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఇచ్చి మనం ఆ జాయింట్స్ అనేది పెట్టకూడదండి.
అలాంటప్పుడు మోడల్ అనేది తేడా వచ్చేస్తుంది. అదేంటంటే కరెక్ట్‌గా మిడిల్ నుంచి ఒకవైపు ఎంత స్పేస్ ఇచ్చి మనం జాయింట్ చేస్తున్నామో రెండో వైపు కూడా అంతే స్పేస్ ఇచ్చి మనం ఆ పీసుల్ని జాయింట్ చేయాలి. జాయింట్ చేసి నాకేంటంటే ఆ మిడిల్‌లో ఇప్పుడు సమోసాలు స్టిచ్ చేస్తున్నాను కదా! సమోసాలు కూడా 2 అండ్ హాఫ్ పెట్టుకోండి. ఆ విత్తుతో పెట్టుకొని సమోసాల్లాగా స్టిచ్ చేసి అలా పెట్టేస్తే నేనైతే సమోసాలు పెడితే బాగుంటుందనేసి నేను అలా పెట్టుకుంటున్నాను అండి. వీడియోలో చూపించినట్టు అలా మిడిల్లో పెట్టేసి స్టిచ్చెస్ వేసుకుంటే లుక్ అయితే నీట్గా ఉంటుందండి. చాలా బాగా వస్తుంది. ఇదైతే కస్టమర్ వేసి కూడా చూసారు, పట్టుకెళ్ళారు ఆల్రెడీ. ఇది చాలా ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంత మంచి మోడల్ స్టిచ్ చేసుకున్నా చాలా బాగా కుట్టారండి అని ఆల్రెడీ పట్టుకెళ్ళిపోయారు కూడా ఈ బ్లౌజ్ని. ఇదైతే హ్యాండ్ మోడల్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీకు కావాలంటే చూడండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఇదిగోండి, ఈ విధంగా మీరు చేసుకుంటే కొత్త వాళ్ళు కూడా ఏ మిస్టేక్ లేకుండా నీట్గా చేసుకోవచ్చు. మళ్ళీ నేను లేస్ వేద్దామని చూసాను కానీ ఆ లేస్ ఏమీ లుక్ రాలేదని మళ్ళీ ఆపేసాను. ఏమైనా లుక్ వచ్చే ఫ్యాబ్రిక్ని బట్టి మీరు ఏదైనా మార్చుకోవచ్చు అలాగా. ఇంకోండి ఇలాగ వచ్చింది ఫైనల్గా మోడలు. మీకు నేను చెప్పే ప్రతిదీ అర్థమైంది అని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ప్రతిదీ నేర్చుకునే విధంగా నేను చెప్తానండి. మీకు ఏమైనా నేర్చుకోవాలి, ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నాకుండే నాలెడ్జ్ వరకు మీకు డౌట్లు కంపల్సరీ క్లియర్ చేస్తాను. బ్లౌజ్లో కానీ దేంట్లో ఎలాంటి డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.